టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో హీరోగా గుర్తింపు తెచ్చుకున్న మెగాస్టార్ చిరంజీవి తల్లి అంజనాదేవి అస్తవ్యస్తకు గురైనట్లు తెలుస్తూ ఉంది. చికిత్స కోసం ఆమెను ఓ ప్రైవేట్ హాస్పిటల్ తరలించారని, ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఆమె చికిత్స తీసుకుంటున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. ఇప్పుడు అందుకు సంబంధించిన విజువల్స్ కూడా నెట్టింట్లో వైరల్గా మారుతూ ఉన్నాయి. ఇకపోతే తల్లికి బాగా లేకపోవడంతో విజయవాడలో ఈరోజు జరగాల్సిన కార్యక్రమాలను ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వాయిదా వేసుకొని హుటాహుటిన హైదరాబాద్కు బయలుదేరినట్లు తెలుస్తూ ఉంది. మరోవైపు అటు రామ్ చరణ్ తమ సినిమా షూటింగ్లో బిజీగా ఉండగా వారు కూడా ఈ యొక్క విషయం తెలుసుకొని హాస్పిటల్కు బయలుదేరినట్లు సమాచారం. ఇదిలా ఉండగా నిన్న మెగాస్టార్ చిరంజీవి తన భార్య సురేఖ 45వ వెడ్డింగ్ యానివర్సరీ సెలబ్రేషన్లు జరుపుకోవాలని ప్రత్యేక ఫ్లైట్లో దుబాయ్ వెళ్ళిన విషయం తెలిసిందే. ఇక ఈ విషయం తెలుసుకొని వారు కూడా బయలుదేరినట్లు తెలుస్తూ ఉంది. ఇక ప్రస్తుతం అంజనాదేవి అనారోగ్యానికి సంబంధించిన వార్తలు కూడా వైరల్ కావడంతో తన ఆరోగ్యానికి సంబంధించిన మరిన్ని విషయాలు తెలియాల్సి ఉంది. కొణిదెల వెంకట్రావును వివాహం చేసుకున్న అంజనాదేవి వివాహం అనంతరం ఈ దంపతులకు 5 మంది సంతానం కాగా, మొదటి సంతానం మెగాస్టార్ చిరంజీవి కాగా, ఆ తర్వాత విజయదుర్గ కొణిదెల మాధవి, కొణిదెల నాగబాబు, కొణిదెల పవన్ కళ్యాణ్. ఇక వీరి వారసులు ఇండస్ట్రీలో చలామణి అవుతున్న విషయం తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి సురేఖ దంపతులకు 3 సంతానం కాగా, ఇందులో కొణిదెల సుష్మిత నిర్మాతగా చలామణి అవుతూ ఉంది. ఇక కొడుకు రామ్ చరణ్ గ్లోబల్ స్టార్గా ప్రఖ్యాతలు అందుకున్నారు. ఇక కొణిదెల శ్రీజ చిన్నమ్మాయి, ఈమెకు 2 సార్ల వివాహమై 2 బిడ్డలకు జన్మనిచ్చింది. ఇక మెగా ఫ్యామిలీ నుంచి ఇప్పటికే రామ్ చరణ్, వరుణ్ తేజ్, వైష్ణవ్ తేజ్, సాయిధరమ్ తేజ్ ఇలా పలువురు హీరోలు కూడా ఇండస్ట్రీలో చలామణి అవుతూ ఉన్నారు. ఇక పవన్ కళ్యాణ్ కొడుకు అఖిరానంద్ కూడా త్వరలో ఇండస్ట్రీకి రాబోతూ ఉన్నారు. ఇక అమ్మాయిల విషయానికి వస్తే మెగా ఫ్యామిలీలో చాలామంది అమ్మాయిలు ఉన్నప్పటికీ ఏ ఒక్కరు కూడా హీరోయిన్గా సినీ రంగానికి ప్రవేశం చేయలేదు. అయితే ఇప్పుడు అంజనాదేవి అస్తవ్యస్తకు గురవ్వడంతో ఇటు మెగా అభిమానులు తీవ్ర ఆందోళనకు గురవుతూ ఉన్నారనే చెప్పాలి. ప్రస్తుతం ఇప్పుడు ఇందుకు సంబంధించిన ఈ వార్త మాత్రం నెట్టింట్లో వైరల్ అవుతూ ఉంది.